వెల్కమ్ టు గంగాస్ కిచెన్. ఈరోజు మనం సొరకాయ షోర్వా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనకు కావలసిన పదార్థాలు: ఇవన్నీ మనం మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకుందాము. దీంట్లో కొంచెం మనం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ 2 యాడ్ చేసి ఒక చుక్క వాటర్ కూడా పోయకుండా మనం మిక్స్ చేసి గుజ్జులాగా చేసి పక్కన పెట్టుకుందాము. ఇది మనకు రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ ఇది పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక సర్వింగ్ స్పూన్ అంతా ఆయిల్ పోసి దాంట్లో పోపు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం మెంతులు, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకుందాము. దాంట్లోనే హాఫ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాము. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేద్దాము. ఎప్పుడైనా చింతపండు తగిలినప్పుడు ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా దాంట్లో వేసి కలుపుకుంటున్నాము. అంతా పోపు అంతా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా బియ్య పిండి తీసుకొని అందులో వాటర్ పోసుకొని దాన్ని కలిపి పక్కన పెట్టుకున్నాము. రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. సొరకాయ చాలా లేతగా ఉంది కాబట్టి తొందరగా ఉడికిపోయింది. దీంట్లో మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, జింజర్ గార్లిక్ పేస్టు, కొత్తిమీర, బెల్లము, సాల్ట్, ఎండుకారము ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టుకున్నాము. ఇది కూడా ఉడికిపోయింది, చాలా దగ్గరకు వచ్చేసింది. దాంట్లోనే ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న బియ్య పిండిని కూడా యాడ్ చేసి అంత చక్కగా కలుపుకున్నాము. ఇదంతా గుజ్జులాగా అయిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనకిది అంతా దగ్గర అయిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం షోర్వా వస్తుంది మనకి. చూసారు కదా, ఈ విధంగానే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంజాయ్.